హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రత్మా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను ఎంజీఐటీ కాలేజీకి సంబంధించి బి కేటగిరీ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే అయింది. దాని గురించి చెప్తున్నాను. యాక్చువల్గా ఎంజీఐటీ కాలేజ్ సైట్ ఓపెన్ చేయగానే పక్కన లింక్స్ ఉంటాయి. బి కేటగిరీకి వెళ్తే అక్కడ చూసుకోండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీ లిస్ట్ వస్తుంది. చెక్ చేసుకోండి మీ పేరు అందులో ఉందో లేదో ఆ లిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా వచ్చేటప్పటికి 15% ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న టోటల్ ఇంటేక్లోంచి 15% ఇస్తున్నారు. అది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు క్యాండిడేట్స్కి. అవి ఏంటి అంటే, ఎవరైతే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కేటగిరీకి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి 12th, 13th అండ్ 14th ఆగస్ట్ 9 AM to 6 PM వరకు ఎక్కడంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నారాయణగూడలో వాళ్ళ ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు అంతా వెరిఫికేషన్ చేయించుకోవాలన్నమాట. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్. అది 9 AM to 6 PM. ఎవరైతే సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ 2 మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోండి ఒకసారి. వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది కూడా లిస్ట్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ తీసుకోవాలి. అట్లాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని మీరు అడ్మిషన్ టైంకి వెళ్ళాలన్నమాట. అది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి సంబంధించేటప్పటికి 10th class మార్క్స్ షీట్ కావాలి. ఇఫ్ యూ హ్యావ్ స్టడీడ్ అబ్రాడ్, ఎవరైనా బయట చదివి ఉంటే కనుక, ఇండియా కాకుండా ఎక్కడైనా బయట కంట్రీలో చదివి ఉంటే వాళ్ళకి అడ్మిట్ కార్డు కూడా మ్యాండేటరీ, కంపల్సరీగా పెట్టాలి. అట్లాగే ఒరిజినల్ మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ +2 ఫర్ దోస్ హూ స్టడీడ్ ఇన్ ఇండియన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్. ఎవరైతే ఇండియాలో చదివారో వాళ్ళది మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ +2 కూడా పెట్టాలి. ఒరిజినల్ టీసీఆర్, బోనఫైడ్ ఆర్ స్టడీ ఆర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ యాజ్ అప్లికబుల్. వీటిల్లో ఏదైనా సరే, టీసీ కానీ, బోనఫైడ్ కానీ, స్టడీ కానీ, మైగ్రేషన్ సర్టిఫికేట్ కానీ ఏది ఉంటే కనుక అది ఒరిజినల్ది పెట్టాలి. ఒరిజినల్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆర్ వ్యాలిడ్ సిటిజన్షిప్ ప్రూఫ్ రిక్వైర్డ్ ఫర్ వెరిఫికేషన్. ఒరిజినల్ది వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆర్ వ్యాలిడ్ సిటిజన్షిప్ ప్రూఫ్ కూడా పెట్టాలి మీరు వెరిఫికేషన్ కోసం. ఒరిజినల్ పిఐఓ కార్డ్, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ ఓసీఐ కార్డ్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ షోయింగ్ ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రిక్వైర్డ్ ఫర్ వెరిఫికేషన్. ఈ పిఐఓ కార్డు అవి కూడా పెట్టాలి. ఒరిజినల్ది చూపించాలి వాళ్ళకి అక్కడ. యాన్యువల్ ట్యూషన్ ఫీ పేయబుల్ త్రూ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ $5,000 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ బీయింగ్ 4,20,000 అండ్ ఎ సెపరేట్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ 8,500 ఫర్ సివిల్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ, మెకానికల్, ఎంసీటీ and MMT branches and 5,500 for CSC AIML and CSC Data Science and CSBS towards miscellaneous fee, both drawn in favor of MGIT fee collection and other receipts payable at Hyderabad from any bank. మీరు ఈ పైన చెప్పిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు 2 sets జెరాక్స్ కాపీస్ తీసుకుని, యాన్యువల్ ట్యూషన్ ఫీది ఇండియన్ రూపీస్లో అయితే 4,20,000 ఒక డీడీ. అట్లాగే స్పెషల్ ఫీ ఉంది కదా, కొన్ని బ్రాంచెస్కి 8,500 అండ్ కొన్ని బ్రాంచెస్కి 5,500. ఆ స్పెషల్ ఫీ సెపరేట్ డీడీ తీసుకుని దేనికి తీయాలి అంటే ఎంజీఐటీ ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్స్కి తీసుకోవాలి. ఏ బ్యాంక్ నుంచి అయినా పర్లేదు, ఈ డీడీస్ కూడా తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఇది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి సంబంధించినది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించినది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ స్టూడెంట్స్ గురించి చూద్దాం. ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ స్టూడెంట్స్కి మెరిట్ లిస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి, సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అనేది కూడా చెప్తున్నారు. ఒరిజినల్ 10th class ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్ షీట్ ఒకటి కావాలి. వాళ్ళు ఎవరైనా అబ్రాడ్లో చదువుంటే వాళ్ళ అడ్మిట్ కార్డు కూడా కంపల్సరీ కావాలి. అట్లాగే ఒరిజినల్ మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ +2 ఫర్ దోస్ హూ స్టడీడ్ ఇన్ ఇండియన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్. ఎవరైతే ఇండియన్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చదివారో ఇంటర్మీడియట్, వాళ్ళది ఒరిజినల్ మార్క్స్ మెమో కూడా కావాలి. అంటే +2ది కానీ ఇంటర్మీడియట్ది కానీ. అట్లాగే ఒరిజినల్ బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 12th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ కంపల్సరీ కావాలి. అట్లాగే ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ +2.
ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. అట్లాగే ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లికబుల్ ఫర్ అదర్ దాన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ నుంచి కాకుండా వేరే స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక వాళ్ళది ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అట్లాగే జిరాక్స్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ గ్రీన్ కార్డ్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ అదర్ దాన్ ఇండియా బీయింగ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆఫ్ ద స్పాన్సర్. మీరు ఎవరైతే స్పాన్సర్ లెటర్ తీసుకున్నారో వాళ్ళది వ్యాలిడ్ పాస్పోర్ట్ ఒకటి జిరాక్స్ కాపీ పెట్టాలి. అట్లాగే వాళ్ళది వ్యాలిడ్ గ్రీన్ కార్డు కానీ పర్మనెంట్ రెసిడెంట్ కార్డు కానీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ అదర్ దాన్ ఇండియా, ఇండియాలో కాకుండా వాళ్ళు ఎక్కడైనా బయట ఉంటున్నట్టు ఆ ప్రూఫ్ కానీ ఏదో ఒకటి జిరాక్స్ కాపీ పెట్టాలి. అట్లాగే జిరాక్స్ కాపీ ఆఫ్ స్పాన్సర్షిప్ లెటర్. మీరు అప్లై చేసేటప్పుడే స్పాన్సర్షిప్ లెటర్ పెట్టుంటారు కదా ఎన్ఆర్ఐది, ఆ లెటర్ జిరాక్స్ కాపీ కూడా పెట్టాలి. అట్లాగే యాన్యువల్ ట్యూషన్ ఫీ పేయబుల్ త్రూ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ $5,000 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ బీయింగ్ 4,20,000 అండ్ సెపరేట్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ 8,500 ఫర్ సివిల్, సిఎస్సి, ఈసీఈ, EEE, IT, Mechanical, MCT and MMT branches and 5,500 for CSC, AML, CSC Data Science and CSBS towards miscellaneous fee both drawn in favor of MGIT fee collection and other receipts payable at Hyderabad from any bank. మీరు సెపరేట్ డీడీస్ తీసుకోవాలన్నమాట. ఒకటి 4,20,000 ఇండియన్ రూపీస్లో ఒక డీడీ తీసుకోవాలి. అదర్వైజ్ ఇంకొకటి స్పెషల్ ఫీ ఉంది. కొన్ని బ్రాంచెస్కి 8,500 స్పెషల్ ఫీ ఉంది, కొన్ని బ్రాంచెస్కి 5,500 స్పెషల్ ఫీ ఉంది. మీరు ఏ బ్రాంచ్కి అప్లికబుల్ అయితే ఆ స్పెషల్ ఫీ కూడా సెపరేట్ డీడీ తీసుకోవాలి. ఫీజు అది కలిపి ఒకటే డీడీ కాదు, సెపరేట్ డీడీ 2 డీడీస్ తీసుకుని దేనికి తీయాలి అంటే MGIT ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్స్కి ఎనీ బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. ఆ డీడీస్ తీసుకుని జెరాక్స్ కాపీసు, ఒరిజినల్ కాపీసు అన్నీ తీసుకుని సబ్మిట్ చేయాలన్నమాట. ఇది NRI స్పాన్సర్డ్ స్టూడెంట్స్కి సంబంధించి. ఎవరైతే మెరిట్ లిస్ట్లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ 12th, 13th and 14th August 9 AM to 6 PM లోపల నారాయణగూడలో CBIT ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి కలిసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అన్నమాట. అట్లాగే ఇంకా ఒక మెయిన్ ఇంపార్టెంట్ నోట్ చెప్పారు వీళ్ళు. ఏంటి అంటే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ద ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ షల్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ ద సెకండ్ సెలక్షన్ లిస్ట్. ఎవరైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో పేరుండి అడ్మిషన్ తీసుకోలేదో వాళ్ళకి సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎలిజిబిలిటీ లేదు, అంటే వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యరు. చూసుకోండి ఇది. అంటే ఫేజ్ 1లో లిస్ట్లో ఉన్న వాళ్ళు సీట్ యాక్సెప్ట్ చేయకపోతే ఫేజ్ 2కి ఎలిజిబుల్ కాదు. ఈ విషయం కూడా వాళ్ళు నోట్ కింద స్పెషల్ నోట్ కింద ఇచ్చారు, చూసుకోండి. అట్లాగే కింద వాళ్ళు డిస్ప్లే చేశారనమాట. NRI స్పాన్సర్డ్ ఎవరెవరు ఉంది అనేది అప్లై చేసిన వాళ్ళ నుంచి లిస్ట్ తీసుకుని ఒకసారి మీరు సైట్కి వెళ్ళి చూసుకోండి, చెక్ చేసుకోండి మీ నేమ్ అందులో ఉందా లేదా, దాన్ని బట్టి అడ్మిషన్ ప్రాసెస్కి చేసుకోండి. ఇది MGIT కాలేజీకి సంబంధించి B కేటగిరీకి NRI అండ్ NRI స్పాన్సర్డ్కి సంబంధించింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.